1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశం నుండి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం, ఈ దేశ ప్రజల స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజు ఈ దేశంలో దున్నేవాడికే భూమి కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలి, ఈ దేశంలో పుట్టినటువంటి పిల్లలందరికీ విద్య కావాలి, ఈ దేశంలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలనేటువంటి నినాదం ఇచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. కార్మికులకు 8 గంటల పని విధానం కోసం పనిచేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశం లోపల ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి ఎర్ర జెండా అందుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం ఈ 100 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి, అనేక త్యాగాలు, పోరాటాలు చేసి ప్రజలకు అండగా నిలబడ్డటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలను ఈరోజు జరుపుకుంటా ఉంది. అయితే ఈరోజు ఈ దేశం లోపల ఉన్నటువంటి పార్టీలు, అధికారులు ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు కార్పొరేట్ వర్గాలకు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. పేద ప్రజలను మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు మర్చిపోతూ ఉన్నారు. ఎన్నికల్లో డబ్బుల సంచులతోని మరి అధికారంలోకి వచ్చి కార్పొరేట్ వర్గాలకే పనిచేస్తూ ఉన్నారు తప్ప పేద ప్రజల కోసము, పేద ప్రజల సమస్యల కోసం, ఉద్యోగాల కల్పన కోసం, ఉచిత విద్య కోసం, అందరికీ వైద్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు లేవు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల మరి పోరాట స్ఫూర్తితో ఈ దేశంలో పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు, ఈ దేశంలో సమసమాజం వచ్చేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ముందు వరుసలో ఉండి ప్రజలకు అండగా నిలబడి